హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజ అండ్ ఇది వచ్చేసి తిరుపతి వ్లాగ్ పార్ట్ 2 అనమాట. ఫస్ట్ వీడియో అయితే మనకి వచ్చేసి నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎవరైతే చూడలేదో ఇంకా వెళ్ళి చూసారండి. స్టార్టింగ్ కదా, మీ ఒక సబ్స్క్రైబ్ అండ్ మీ పార్టిసిపేషన్ కూడా నాకు లైక్ ఇట్ విల్ గివ్స్ మీ ఎనర్జీ టు డూ మచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ ఇట్ విల్ గివ్స్ మీ ఎనర్జీ. సో ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ గాయస్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో నేను మీకు ఫస్ట్ వీడియోలో ఆపింది అయితే వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర. సో ఇప్పుడు ఒక ప్లేస్ చూపిస్తాను. ఈ కొండ మీద మ్యాక్సిమం ఫుడ్ సప్లై అంతా వెంగమాంబ అన్నప్రసాదం నుంచే సప్లై అవుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి వెంగమాంబ సమాధి అంటారు. సో మనకి ఈవినింగ్ టైం వచ్చేసి ఒక 4 to 5 అలా ఆ టైంలో మనకి స్వామివారు ఇలాగా పల్లకి మీద, స్వర్ణ పల్లకి మీద మనకి దర్శనమిస్తారన్నమాట. సో మేమైతే 2 times చూసాము. ఫ్రంట్కి వెళ్ళాక చూపిస్తాను, అప్పుడైతే ఇంకా క్లోజ్గా చూసాము. చాలా బాగుంటుంది లైవ్లో అయితే. ఆఫ్టర్ మనం తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి పక్కనే మనకి వరాహస్వామి ఆలయం ఉంటుంది. అక్కడ మనం దర్శించుకుని అప్పుడు వెళ్ళాలి దర్శనానికి. మేమైతే ఇప్పుడు వచ్చేసి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎంత ప్లేస్ ఉన్నప్పటికీ ఎప్పుడు జనం ఫుల్గానే ఉంటారు, వస్తూ ఉంటారు జనాలు. సో ఎప్పుడు ఇక్కడ వంటకాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడైతే డెకరేషన్ మండపం టైప్ కట్టారనమాట. ఇక్కడ ఫుడ్ డెకరేషన్ అయితే ఫుల్ బాగుంటుంది. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. సో మేమైతే ముక్కోటి ఏకాదశి టైంలో వెళ్ళాము. జనం అయితే ఫుల్ ఉన్నారు. అండ్ నైట్ టైం వచ్చేసి మనకి ఫుల్ లైటింగ్తో అనమాట తిరుపతి మెరిసిపోతూ ఉంటుంది. సో అది కూడా నేను మీకు ముందు యాడ్ చేసినవి చూద్దరు. కానీ ఇక్కడ వచ్చేసి మనకి లడ్డు కౌంటర్స్, లడ్డు ప్రైజెస్ ఎంత ఉంటాయో అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే వచ్చేసి స్వామివారిని పల్లకిని తీసుకొస్తున్నప్పుడు మేము చూసామన్నమాట. ముందే ప్లేసెస్ అవి చూసుకుని దగ్గరగా వెళ్ళించున్నాము. చాలా బాగుంటుంది. మీకు వీడియోలో అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ లైవ్లో చూడడానికి అయితే చాలా బాగుంది.
సో మేమైతే లిటరల్లీ 5 days అయితే ఉన్నాం తిరుపతిలో. మార్నింగ్ వ్యూస్ కానీ లేదంటే ఈవినింగ్ టైం వ్యూస్ కానీ ఎప్పుడూ జనాలు ఫుల్గానే ఉండేవారు. అండ్ నైట్ వచ్చేసి డెకరేషన్ మట్టుకి సూపర్, ఇంకా అసలు మామూలుగా ఉంది, చాలా బాగున్నాయి అసలు. ఫస్ట్ మెయిన్లీ మనం తిరుపతికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఆధార్ కార్డు క్యారీ చేయడం మ్యాండటరీ అన్నమాట. సో మనకు దేనికి కావాలన్నా అక్కడ ఆధార్ కార్డు యూజ్ చేస్తారు, మన రూమ్ అలాట్మెంట్కి కానీ మన లగేజెస్ పైకి రావడానికి. సో ఇవన్నీ వచ్చిన భక్తులకి కొంచెం లేట్ అయినా పడుకోవడానికి అయితే షెడ్స్ అవి ఉంటాయి, ఎందుకంటే అక్కడ మంచు చలి ఎక్కువ ఉంటాయి కాబట్టి. వాళ్ళు ఏంటంటే లగేజెస్ అవి లాకర్స్ ఇస్తారు, ఫ్రీ లాకర్స్, వాటిలో పెట్టేసుకుని ఇలా రెస్ట్ అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే మేము సెకండ్ రూమ్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి నేమ్ రామ్ బగీచా. ఫస్ట్ తీసుకున్నది అయితే వారాహి గెస్ట్ హౌస్, స్వామి గెస్ట్ హౌస్. సో అక్కడ రూమ్స్ అయితే మీకు చూపించాను ఆల్రెడీ. మీరు టికెట్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఆధార్ కార్డ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీస్లో మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి చెప్తారనమాట, ఎలాగంటే మీకు రూమ్ అలాట్మెంటు ఎంతసేపులో వస్తుంది అని చెప్పి మీకు రిజిస్టర్ చేయిస్తారు. అది అయిన తర్వాత మీకు రిజిస్టర్ అయినట్టు మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు పలానా బ్లాక్కి రిజిస్టర్ అయ్యింది, వెళ్ళి రిపోర్ట్ చేయాలని చెప్పి వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాలి. సో రిపోర్ట్ చేసిన తర్వాత మనకి ఇలాగ రూమ్ అయితే అలాట్ చేసి మనకి స్లిప్ ఇస్తారు. మీరు 100 రూపీస్ రూమ్ తీసుకుంటున్నారైతే 600 డిపాజిట్ చేయాలి. ఆఫ్టర్ మీరు రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ 500 రిఫండ్ వచ్చేస్తుంది మీకు. ఇంకా చాలా ప్లేసెస్లో ఇలాగ లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా ఉన్నాయి. సో నాకు వీలైనంత వరకు నేను తిరిగిన ప్లేసుల్లో క్యాప్చర్ అయితే చేయడానికి ట్రై చేశాను. చాలా బాగున్నాయి ప్లేసెస్ అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణకట్టకు వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి నెక్స్ట్ వరాహస్వామిని దర్శించుకుని ఇంకా దర్శనానికి క్యూలో జాయిన్ అయిపోవడమే. క్యూ లైన్లో టైం పడుతుంది కాబట్టి ఆ లైన్ మధ్యలో ఇలా కంపార్ట్మెంట్స్లోకి అయితే పంపుతారు మనల్ని. వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అండ్ అక్కడ మనకి ఫుడ్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది మనకి, తిరుపతి వ్లాగ్ పార్ట్ 3 ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటంటే నేను 6 ప్లేసెస్ ఉంటాయి కదా మనకి కొండ మీద, లైక్ జాపాలి అండ్ ఆకాశగంగా, పాప వినాశిని అండ్ శ్రీవారి పాదాలు. సో ఇలా 6 ప్లేసెస్ ఉంటాయి, అవి కవర్ చేసే వీడియో అయితే పెడతాను నెక్స్ట్. వామ్మో, వీడియో ఎడిటింగ్ ఏదో అనుకున్నాను కానీ చిన్న చిన్న రీల్స్ అంటే ఓకే, కానీ లాంగ్ వీడియో చేసేటప్పుడైతే ఆ క్లిప్స్ ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అవన్నీ ట్రిమ్ చేసుకుని యాడ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత సేవ్ అయ్యే టైంలో లాస్ట్ మినిట్లో దెబ్బేసేస్తుందో అవుతుందో లేదో కూడా తెలీదు. సో ఒక్కోసారి క్రాష్ అయిపోద్ది కూడా ఫైల్ సేవ్ అవ్వకుండా లాంగ్ వీడియోస్కి వచ్చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.